పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క పవర్ఫుల్ గల ఒక రక్షణ మంత్రాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క రక్షణ మంత్రాన్ని ఎవరైతే వాళ్ళ శరీరం మీద ఒక రక్షణగా చేసుకుంటారో, వాళ్ళ ఇంటి మీద ఒక రక్షణగా చేసుకుంటారో, వాళ్ళను ఎటువంటి తంత్రగాలైనా సరే, ఎటువంటి అఘోరాల సైతమైనా సరే దాన్ని తప్పించటం అనేది కుదరదన్నమాట. ఎందుకంటే ఇది అఘోర మశాన పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట. అఘోరాల సైతం దాన్ని తిప్పాలంటేనే కష్టం అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట ఇది. దాని గురించి ఈరోజు మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేస్తున్నాను. అయితే ఇటువంటి మంత్రతంత్రాల గురించి నేను తెలియజేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు చేయవలసిన అవసరం లేదు, ఊరు తెలుసుకుంటూ ఉండండి. ఎందుకంటే అవి చేయాలంటే కొన్ని కష్టంగా ఉంటాయి, కొన్ని తేలిగ్గా ఉంటాయి. తేలిగ్గా ఉన్నాయి చేసుకోవచ్చు మీరు సొంతగా, కష్టంగా ఉన్నాయి ఏంటంటే ఏ విధంగా ఉంటాయి కామాలి తంత్ర మంత్ర రూపాల్లో మంత్రాలు అని తెలుసుకోవడం కోసం మాత్రమే చేసుకోండి అన్నమాట. అట్లా కాదని మీరు సొంత ప్రయోగాలు చేశారంటే ఏం జరిగిద్దంటే, గురువు లేని విద్య గుడ్డిదానితో సమానమని. అట్లానే మనకి ఎవరైనా సరే గురువు లేకుండా విద్య అనేది నేర్చుకోవడం వల్ల వాటిలో ఉన్న లోటుపాట్లు తెలియనప్పుడు మన ప్రమాదం అనేది జరిగి మీతో పాటు మీ కుటుంబాలు కూడా గల్లంతయ్యే ప్రమాదం అనేది ఉందన్నమాట. కాబట్టి వాళ్ళు ఆలోచన చేసి ఇటువంటివన్నీ చేయండి. ఒకవేళ మీకు తెలిసిన గురువులు ఉంటే ఈ యొక్క మంత్రాలు మీరు ఆ యొక్క గురువును సంప్రదించి ఏ విధంగా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, నేను ఎట్లా చెప్పాను, వాళ్ళు ఎట్లా చెబుతారనే దాని గురించి క్లుప్తంగా వివరంగా విన్న తర్వాత మాత్రమే చేసుకోవాలి. అంతేగాని సినిమా లాగా సగం చూసి సగం వినకుండా లాస్ట్ క్లైమాక్స్ చూస్తే మధ్యలో మనకి ఏం జరిగింది తెలియదు కదా. అట్లానే జీవితం కూడా అట్లా అయిపోయింది అన్నమాట. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేయండి. మనం కంటికితో కనబడ్డ దాన్ని అయితే మనం ఎదిరిస్తాం, కానీ కంటికి కనబడని దాంతో మనం ఎదిరించాలంటే చాలా ప్రమాదం అన్నమాట. అది ఏ రూపంలో వచ్చి కొట్టిది కూడా తెలియదు. కాబట్టి 1-2 సార్లు నేను చెప్పే మొత్తం వినండి. ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ వీడియో అనేది వదిలేయవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎటువంటివి ఉన్నాయి మనకు తెలియనివి తెలుసుకోవడంలో తప్పు అయితే ఏం లేదన్నమాట. మీకు ఏదైనా బ్రాస్లెట్లు కానీ అటువంటి ఏది నరదిష్టి బ్రాస్లెట్ కానీ, మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ కానీ, లేకపోతే ఇంటికి నరదిష్టికి తగిలించుకునే సెలినా స్టోన్ కానీ ఇటువంటి అనేవి మీకు ఏదైనా కావాల్సి ఉంటే నేను ఈ వీడియోలో నెంబర్ అనేది ఇస్తాను. మీరు నాకు యొక్క నెంబర్కి ఫోన్ మెసేజ్ పెడితే అందరూ నాకు ఫోన్ తయారు చేస్తానండి. ఫోన్ చేస్తే నేను ఎత్తాను. మీరు ఏం చేస్తారంటే నా నెంబర్ అనేది ఫీడ్ చేసుకుంటే మీకు వాట్సాప్లోకి వచ్చింది. వాట్సాప్లో వచ్చినప్పుడు మీరు వాయిస్ రికార్డింగ్ అని మెసేజ్ పెడితే నేను చూసుకుంటామన్నమాట. ఫోన్ చేయటం వల్ల మీకు ఫలితం అనేది ఉండదన్నమాట. కాబట్టి నేను చెప్పిన ప్రకారం చూసుకోండి. అదేవిధంగా మీకు ఏదైనా సరే మీరు ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా షాపులు గట్రా ఉండే వాళ్ళైతే ధన ఆకర్షణకు సంబంధించిన వశీకరణ ప్లేట్ అనేది ఉండిద్ది అన్నమాట. అది షాపులో పెట్టుకుంటే ధన రాబడి కోసం పెట్టుకున్నట్లయితే డబ్బు అనేది విపరీతంగా రావడం జరిగింది. అది కూడా నేను ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్ తెలియజేసి పంపిస్తాను. అదేవిధంగా సర్వజన వశీకరణ యంత్రం అనేది ఉండిద్ది అన్నమాట. అది షాపుకైనా కట్టుకోవచ్చు. అదేవిధంగా మీరు మెడలైన ధరించవచ్చు. మీకు మరిన్ని మంచి మంచి విషయాలు, తెలియని విషయాలు అనేవి మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడం అనేది జరిగిద్ది అన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి మీకు ఒక రక్షణ మంత్రాలు ఎందుకు ఈ రకంగా గురువుగారు మాకు తెలియజేస్తున్నారంటే, నాకు వాట్సాప్లో ఇవే ఎక్కువగా వస్తాయన్నమాట. మాకు చేతబడి చేశారనో, లేకపోతే మా మీద ప్రయోగం జరిగిందనో, మాకు బాగోట్లేదనో ఇట్లా చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంత వచ్చేసి మనకు నరదిష్టి కూడా ఉండిద్దండి. ఆ నరదిష్టి వల్ల కూడా అది ఎక్కువైపోయినప్పుడు మనకి ఆరోగ్యం అనేది కూడా దెబ్బతింటమే జరిగింది అన్నమాట. అటువంటి చిన్న చిన్న వాటిని కూడా కొంతమంది ఏంటంటే మా మీద చెడు ప్రయోగం జరిగింది, అట్లా ఉంది ఇట్లా ఉందని చెబుతున్నారు. అందుకని అటువంటి వాటి నుండి మీకు ఏదైనా ఉపయోగపడిద్దామని చెబుతున్నాను. అట్లా అందరూ చేయాలని కాదు, ఎందుకంటే కొన్ని కష్టంతో కూడుకునే ఉంటాయి కదా, కొన్ని సింపుల్గా ఉంటాయి. కాబట్టి మీకు అనుకూలతను బట్టి చేయండి. ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే మంచి గురువుని సంప్రదించి తెలుసుకోవచ్చు అన్నమాట. అట్లా అయితే ఈ కలియుగంలో ఎక్కువ మంత్రాలు ప్రత్యక్షంగా సాధన జరిగేది ఎవరికంటే భైరవ్ అంటే కాల భైరవుడికి అన్నమాట. మనం వాళ్ళు హిందీ వాళ్ళు భైరవ బాబా అంటారు, మనం కాల భైరవ అంటాం, భైరవ స్వామి అంటామన్నమాట. ఆయనకి ఎక్కువగా మంత్ర రూపంలో ముందుతో జరిగిద్ది అన్నమాట. ఎక్కువైనా ఆయనకి మందు పెట్టి సాధన చేస్తారన్నమాట. అంటే మనం ఇక్కడ వైన్ అంటాం కదా, అది తాగుతాం కదా, అది ఆయనకి పెట్టి అదేవిధంగా సిగరెట్ వెలిగించి పెట్టి మంత్ర రూపంలో ఆయనకి అనేక రకాలైన మంత్ర ప్రయోగాలు అనేవి జరుగుతాయి అన్నమాట.
అదేవిధంగా కలియుగంలో మళ్ళీ ప్రత్యక్ష దైవం ఎవరంటే ఆంజనేయ స్వామి. ఆ యొక్క ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రం అనేది ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట. ఇది కూడా ఒక శాబర మంత్రం అన్నమాట. అది అఘోర రూపంలో ఉండిద్ది. చాలా పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట ఇది. తాంత్రికులు ఎక్కువగా ఎవరిని పూజిస్తారంటే కాలభైరవుడిని, కాళీమాతని, అదేవిధంగా కొన్ని అంటే మసాని దేవతలని చాలామంది ఉంటారన్నమాట. ఇటువంటి వాళ్ళను వీళ్ళు మంత్రంతో వాళ్ళ శక్తిని ప్రసాదించి వాళ్ళని ఆకట్టుకుంటారన్నమాట. అటువంటిదే మాట ఈ మంత్రం కూడా. మనం కూడా అదే ప్రక్రియలో ఈ యొక్క మంత్ర సాధన అనేది ఉండిద్ది. అయితే ఈ యొక్క ఆంజనేయ స్వామి మంత్రం అనేది మీకు వెంటనే అనుకున్న జరిగిద్ది. అదేవిధంగా మీకు ఒక రక్షణ కవచం లాగా మీ చుట్టూ ఒక బోర్డర్ గీసినట్టుగా గీసేసిద్ది మాట వాళ్ళ మంత్రం మాట ఇది. వాటికి మించిన మంత్రం మాట ఇది. మసాని మంత్రం మాట ఇది. అఘోర తంత్రం రూపంలో ఉండే ఒక మసాని మంత్రం మాట. ఇది చాలా పవర్ఫుల్. శావర మంత్రాలు అంటేనే సిద్ధి పొంది ఉంటాయి కూడా చాలా శక్తివంతమైన వాటిలో ఇది ఒక మసాని అఘోరి తాంత్రిక మంత్రం మాట. ఒకవేళ ఆ యొక్క మంత్రాన్ని ఎటువంటి మాంత్రికుడైనా తాంత్రికుడైనా ఎటువంటి అఘోరాలైనా నాగ సాధువులైనా సరే తిప్పలేరు. అదేవిధంగా దాన్ని తొలగించలేరు అన్నమాట. అటువంటి ఈ యొక్క సాధన మనం చేయడానికి కొంత రిస్క్ అనేది కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఎట్లా అంటే ఈ యొక్క సాధన వచ్చేసి మనం శ్మశానంలో చేయాలి. శ్మశానంలో అంటే అందరూ చేయలేరు కదా. అక్కడంటే కాశీ ఘాట్లు అంటే చాలా ఘాట్లు ఉంటాయి కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా అఘోరాలు సాధకులు అంతా చేస్తుంటారు. అక్కడ కానీ మన అస్సాంలో కామాఖ్య మందిర్ దగ్గర అక్కడ కూడా ఎక్కువ మంత్ర పూజలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా కాశీలో కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ పట్టించుకోరు మంత్రతంత్రాలు, ఎందుకంటే అందరూ అఘోరాలు ఉంటారు కాబట్టి అక్కడ పట్టించుకోరమాట. కానీ మన సైడ్ వెళ్తే ఏం చేస్తారు, ఇదేదో చేస్తున్నాడు అని తంతారు. కాబట్టి మీరు ఎవరు కూడా ఇటువంటి మంత్ర ప్రయోగాలు అనేవి ఉపయోగించుకోబాకండి. కాబట్టి ఏం చూస్తున్నాను మేము జరగబోతుంది కొద్దిగా చూడండి, వినండి అన్నమాట. మామూలుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శ్మశానంలోకి వెళ్ళిన తర్వాత కొంతమంది గురువులు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చప్పట్లు కొట్టి మంత్రాలు చదువుతారు కొంతమంది. కొంతమంది అనేక రకాల గురువులు ఏం చేస్తారంటే శ్మశానంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని ముద్రలు వేసి క్లాప్స్ అట్లా కొడతారు అన్నమాట. అట్లా కొట్టడం వల్ల అక్కడ ఉన్న శక్తుల వల్ల మీకు కొంత రక్షణ అనేది కలిగిద్ది అన్నమాట. మీకు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా అదేవిధంగా మీకు సహాయం చేయటం ఇట్లాంటివి జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే మీకు చెప్పే కదా నేను, మనకి కంటికి కనపడిందే మనం చేయగలం, కనపడని దాంతో మనం పోరాడలేమాట. అటువంటి శక్తులు అనేవి ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే మనకి ఎట్లా తెలుసుకోవాలంటే తంత్ర రూపంలోగా అవి తెలుస్తాయి అన్నమాట. అట్లా అఘోరాలు ఏం చేస్తారంటే వాళ్ళ గురువు దగ్గర నేర్చుకుంటారు అన్నమాట కొన్ని విద్యలు అనేవి. అటువంటివి మీకు నేను ఇంకా ముందు తెలియజేస్తాను. ద్వారా ఏదైనా రక్షణ మంత్రాలు అట్లాంటివి మీకు ఉంటే మీరు రక్షణ మంత్రం అనేది మీరు ఏర్పరచుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే గురు సన్నిధానంలో రక్షణ మంత్రం అనేది ఇస్తారు కాబట్టి మీరు ఏర్పరచుకోవచ్చు. ఒకవేళ మీకు లేదు అనుకున్న వాళ్ళైతే మీరు మన ఛానల్లో కొన్ని రక్షణ మంత్రాలు అనేవి చూసుకోండి. అదేవిధంగా అఘోరాలకైతే ఇవి అవసరం లేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు తంత్ర రూపంలో ఎటువంటి దాన్ని అయినా సరే వాళ్ళు ఆపగలిగే శక్తి అనేది వాళ్ళ దగ్గర ఉండేది కాబట్టి అటువంటి వాళ్ళు ఎక్కువగా ఉపయోగించమాట. ఏదో వాళ్ళ శక్తి మించిపోయి ఉంటే అప్పుడు ఉపయోగిస్తారు. అంతేగాని అక్కడ చిన్న వాటికి వాళ్ళు ఏంటంటే అటువంటి మామూలుగా సాధన చేసేసేస్తారు అన్నమాట వాళ్ళైతే. ఒకవేళ మీకు ఆ రక్షణ మంత్రం కూడా తెలియకపోతే ఈ యొక్క రక్షణ మంత్రం కూడా నేను మీకు వీడియో మీద ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట. మీ చేతిలో నీళ్ళు పోసుకొని మీ శరీరం మీద ఇట్లా చల్లుకున్నట్లయితే 3 సార్లు అంటే ఒకసారి మంత్రం అంటే నీళ్ళు పోసుకుంటారు, ఒకసారి మంత్రం చదివి చేతి మీద ఒంటి మీద చల్లుకుంటారు అన్నమాట. ఇంకోసారి నీళ్ళు పోసుకుంటారు, మళ్ళీ మంత్రం చదివి ఒంటి మీద 3 సార్లు చల్లుకుంటే మీకు రక్షణ కవచం అనేది ఏర్పడిద్ది. ఇంక ఇట్లా కాదంటే ఇంకా మన ఛానల్ చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు అన్నమాట. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఎక్కడైతే ఈ యొక్క శవాన్ని కొలుస్తారు చూసారు, కలిసిన బూడిది కానీ ఆ ప్రాంతం కానీ ఉండిద్దో ఆ ప్రాంతం దగ్గరకు వెళ్ళి మీరు అక్కడ ఆవాల నూనెతో ఒక దీపం అనేది వెలిగించాలి. వెలిగించిన తర్వాత మీరు అక్కడ ధూపం అనేది పెట్టేసి మట్టి ప్రేమతో దీపం వెలిగించాలి. దీపం వెలిగించి కింద పెట్టి అక్కడ ఏం చేస్తారు, ఒక ధూపం స్టిక్ అనేది వెలిగించాలి. కడ్డీ వెలిగించకూడదు, మాత్రం ధూపం స్టిక్ వెలిగించాలి. వెలిగించిన తర్వాత నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకొని ఇప్పుడు ఒక మందు బాటిల్ అంటే వైన్ బాటిల్ అనేది ఒకటి తీసుకొని దాన్ని ఓపెన్ చేసి ఒకసారి కింద పోసి
నేను చెప్పే మంత్రం అనేది చదవాలి. రెండోసారి కింద పోసి అదే మంత్రం చదవాలి. మళ్ళీ మూడోసారి కింద పోసి మళ్ళీ సేమ్ అదే అంటే 3 సార్లు ఈ యొక్క మంత్రం అనేది చదవాలన్నమాట. చాలామంది జపం చేసి అదే మాలను మెడలో వేసుకుంటారన్నమాట. అదే మాల మీరు మెడలో వేసుకున్నట్లయితే ఈ మంత్రాన్ని వేసేటప్పుడు చదవాలి, తీసేటప్పుడు చదవాలన్నమాట. ఇప్పుడు మీరు జపం చేయడానికి ఒక రుద్రాక్ష మాల అనేది తీసుకోవాలన్నమాట. రుద్రాక్ష మాల మీద మంత్ర జపం అనేది ఉండిద్ది అన్నమాట. మంత్రం వచ్చేసి సత్యమే ఆదేశ్ గురూజీకి ఓం గురూజీ ముఖ్య బ్రహ్మ మధ్య విష్ణు లింగనామ మహేశ్వర సర్వదేవ నమస్కారం రుద్రదేవు నమో నమః అని ఒక మంత్రాన్ని మీరు రుద్రాక్ష మాల మీద చదవలసి ఉంటుందన్నమాట. అది ఒకవేళ రుద్రాక్ష మాల మీరు మెడలో వేసుకునే మాల అయితే వేసేటప్పుడు చదవాలి మంత్రాన్ని, తీసేటప్పుడు మంత్రం చదవాలన్నమాట. అఘోర పద్ధతిలో జపం అనేది మాలతో చేయరు. ఎందుకంటే మాలతో చేస్తే ఏం జరిగిద్దంటే మనం లెక్కేసుకుంటూ ఉంటామన్నమాట. ఒకటి అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది అని ఉండేది అన్నమాట. వాళ్ళు అట్లా చేయరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? మంత్రశక్తి కావాలంటే ఏం చేయాలి? మనం 1 అయిపోయింది, 3 అయిపోయింది అని లెక్కేసుకోకూడదు. అట్లా కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే 1 గంట 2 గంటలు టైం పెట్టుకొని లెక్క ఉండకుండా వాళ్ళు కావాల్సిన సార్లు వాళ్ళు జపం చేస్తారన్నమాట. అందుకు చాలామంది తక్కువ వాళ్ళ చేతిలో రుద్రాక్ష మాల ఊరకు కూర్చొని ముద్ర వేసుకొని వాళ్ళు జపాలు చేస్తూ ఉంటారు అన్నమాట. రుద్రాక్ష మాల తీసుకొని ఆ యొక్క మంత్రం చదివిన తర్వాత ఇప్పుడు మూల మంత్రం అనేది ఉండిద్ది అన్నమాట. మూల మంత్రం కూడా నేను వీడియో మీద ఇస్తాను. ఓం మర్కటాయ స్వాహ, ఓం మర్కటాయ స్వాహ. ఆ మంత్రం మీరు జపం చేయాలి. ఈ విధంగా మీరు ఎన్ని రోజులు చేయాలంటే 21 రోజులు చేయవలసి ఉంటుంది. మీరు ఎట్లా అంటే లెక్క లేకుండా అంటే ఇన్ని వేల సంఖ్యలో జపం అయితే దీనికైతే ఏమీ లేదు. 21 రోజులు మీరు కంటిన్యూగా 40 నిమిషాలు టైం పెట్టుకొని మామూలుగా ఎటువంటి రుద్రాక్ష మాల లేకపోయినా పర్వాలేదు, మంత్రం గుర్తుంటే చాలు. ఒకవేళ మాకు రుద్రాక్ష మాల కావాలనుకుంటే దాంతో మీరు చేతిలో పట్టుకొని జపం చేయవచ్చు అన్నమాట. అయితే జపం చేసే సమయాన మీకు ఏదన్నా వెనక నుండి శబ్దాలు అటువంటి ఏదన్నా వస్తే భయపడకుండా మామూలుగా నార్మల్గానే ఉండే ఏమవుతుంది. ఎందుకంటే మీకు మసానే దేవత మీకు రక్షణగా ఉండిద్ది, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఇది సాధన అయిపోయిన తర్వాత హోమం కూడా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఒక పవర్ఫుల్గా మంత్రాలు కాబట్టి వీటికి సంఖ్య అయిపోయిన తర్వాత దశ హోమం అనేది ఉండిద్ది అన్నమాట. అది చేయవలసి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఈ యొక్క మంత్రం ఏ విధంగా ఉపయోగించాలంటే సిద్ధి పొందిన తర్వాత ఈ మంత్రాన్ని మీరు చేతిలో నీళ్ళు పోసుకొని మంత్రం అనేది చదివేసి మీ శరీరం మీద కానీ మీ ఇంటి మీద కానీ చల్లినట్లయితే ఈ యొక్క రక్షణ కవచం అనేది ఒక సుదర్శన చక్రంలాగా మీ ఇంటికి మీకు రక్షణ కవచంలాగా ఏర్పడింది అన్నమాట. దీన్ని తీయాలంటే అఘోరాల సైతం కూడా చాలా కష్టం అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఇది ఒక ఆంజనేయ స్వామికి సంబంధించిన పవర్ఫుల్ గల రక్షణ మంత్రం అన్నమాట. ఈ యొక్క మంత్రం అనేది మీకు నేను ఇస్తున్నాను. సుఖంగా ఎవరంటే చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళు ఏంటంటే మీకు మంచి గురువు సంప్రదించండి. ఒకవేళ మీరు ఏదన్నా గురువుగా చెబుతారని నేను చెప్పనండి. ఎందుకంటే నేను చెప్పడం వరకే కానీ ఎవరికి కూడా గురుదీక్ష అటువంటిది ఏమీ ఇవ్వనమాట. అందుకని నేను ఎవరికి కూడా నాకు మెసేజ్లు పెడుతున్నారు ఏదని నేనైతే చెబుతాను. అటు నేను లేదయ్యా, నేను మామూలుగా తెలియని విషయాలు తెలియజేస్తుంటాను, చెబుతూ ఉంటామన్నమాట. కాబట్టి మీరు గురువు లేకుండా మట్టుకి ఇటువంటి సాధన చేశారంటే మీ ప్రాణాల మీద మీరు తెచ్చుకుంటారు. కాబట్టి 1-2 సార్లు ఆలోచించేసి ఇటువంటి సాధనలు అనేవి చేయండి.